గవర్నమెంట్ అది తెలుసుకోవాలి, కొత్తగా ఏం చేయొద్దు. ఒక లాజిక్ చెప్తున్నాము. మనం ఇక్కడ ఉన్నామండి. మీరు ఇప్పుడు క్వశ్చన్ వేశారు మాకు, మనుషులు ఇంపార్టెంటా కుక్కలు ఇంపార్టెంట్ అని. అందరు ఇంపార్టెంటే, ఎందుకంటే దేవుడిచ్చిన జీవితాలండి అందరివి, చిన్న చిన్న లైఫ్స్ అందరివి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ తీసుకుందామండి. అక్కడ డాగ్ బైట్ జరిగింది బాబుకి, ఓకేనా. డాగ్ బైట్ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అది అసలు ఎవరికి 100% తెలియదు, ఓకేనా. ఇన్ కేస్ సరే ఫస్ట్ డే రోజు జరిగింది, సెకండ్ డే రోజు న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది, థర్డ్ డే రోజు అయిపోయింది ఆల్ డాగ్ షిఫ్టింగ్ అన్నారు. ఇప్పుడు ఎల్బీ నగర్ లో అక్కడ ఎక్కడో కుక్క, దానికి ఏమైందో, దానికి ఫీవర్ ఉందో లేకుంటే అగ్రెసివ్ ర్యాబీస్ ఉందో మనకి ఏమీ తెలియదు. దాని మున్సిపాలిటీ వాళ్ళు మనకి ఏమి రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అక్కడ ఎల్బీ నగర్ లో పరిచిన కుక్క వల్ల ఉన్న మంచి మంచి కుక్కలు, సెన్సిటివ్ గా ఉన్న కుక్కలు, మదర్ బేబీస్ ని, చిన్న చిన్న పిల్లలనండి, అంటే 20 days 30 days పిల్లలను కూడా తీసుకుపోయి షిఫ్ట్ చేస్తున్నారు. వాటికి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు మనమైనా సరే ఎవరు మిస్టేక్ చేస్తే వాళ్ళే బాధ్యులు, అంతేనా కాదా? సుప్రీంకోర్టు సీరియస్ అయింది కదండి ఈ విషయంలో. మనుషులపై దాడులు చేస్తున్నాయి, వేలు మరణాలు సంభవిస్తాయి. సరే నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనుషులపైన దాడి చేస్తున్నాయి, ఎట్లా అని చేస్తున్నాయి అంటే, ఇప్పుడు కరోనా తర్వాత డస్ట్బిన్ అనేది మొత్తానికి తీసేసిరు. గవర్నమెంట్ ఏం పెట్టింది, ఒక వ్యాన్ ని పంపిస్తుంది, డస్ట్బిన్ లో మొత్తం ఫుడ్ ని తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు మొత్తం ఫుడ్ తీసుకుపోయినప్పుడు వాటికి ఎక్కడ ఫుడ్ ఉంటది, అప్పుడు అంత ఇంత ఫుడ్ దొరికేది వాటికి. ఇప్పుడు మనమైనా హ్యూమన్స్ కి అయినా ఒక పూట అన్నం లేకపోతే చాలా రోగాలు వస్తాయి, హాస్పిటల్ పరిగెత్తాం, అది ఇది అన్ని అవుతాయి మనకి. అసలు వాడికి ఫుడ్ ఉండదు కదండి, 1 week 10 days ఫుడ్ ఉండదు. మెయిన్ ఏంటంటే అగ్రెసివ్నెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. మనకి ఇరిటేషన్, కోపం, కడుపులో ఆకలితో ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ అనేది వస్తుంది. ఏ కుక్క అయినా ప్రతి ఊరికైనా కరిచేయవు కదా. నేనేమన్నా అంటే ఇప్పుడు ఒక కుక్క కరుస్తుంది కదా, దాన్ని ఎవరు చూడాలి, మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి. దాన్ని 7 days అబ్జర్వేషన్ లో పెట్టాలి. అసలు ఎందుకు కరుస్తుంది, అది ఏమైంది, ఇంతకు ముందు ఏమైనా బైట్ చేసిందా, ఇప్పుడే చేస్తుందా, అసలు ఏంటి రీజన్. అదే కుక్కని తీసుకోపోవాలి కానీ దాని పక్కన ఒక ఇన్నోసెంట్ డాగ్ ఉంటుంది, లేకపోతే మదర్ ఉంటుంది, పిల్లలు ఉంటాయి, దాన్ని చేస్తుంటే ప్రెగ్నెంట్. అసలు ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు స్ట్రీట్ డాగ్ విషయంలో? అంటే ఒకటి అండి, ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏ స్టేట్ లో లేని క్రూయాలిటీ ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే చాలా దగ్గర ఫీడింగ్ స్పాట్ ఇచ్చారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఏబీసీ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ఏబీసీ సెంటర్స్ ఉన్నాయండి హైదరాబాద్ లో చెప్పండి. ఆ విధంగా నాకేమనిపిస్తుంది అంటే, తెలంగాణ వాళ్ళు ఏమంటారు, లైక్ షిఫ్టింగ్ లో ఉన్నంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఫీడింగ్ అన్నప్పుడు ఆగస్టులో ఫీడింగ్ అని ఇచ్చారండి, ఫీడింగ్ స్పాట్ పెట్టాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు అన్న క్వశ్చన్ నేను వేస్తున్నాను. సుప్రీంకోర్టు ఆగస్ట్ లో ఫీడింగ్ స్పాట్స్ పెట్టాలి ఆల్ స్టేట్స్ అని చెప్పింది. ఈ తెలంగాణ గవర్నమెంట్ లో ఒక్క ఫీడింగ్ స్పాట్ లేదు, ఆంధ్రాలో కొన్ని చూసాము, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ సుప్రీంకోర్టు షిఫ్టింగ్ చేయాలి పబ్లిక్ ప్లేసెస్ లో అన్నప్పుడు వెరీ క్విక్ రెస్పాన్స్ తీసుకుందండి. ఎందుకు, అప్పుడు కూడా అదే తీసుకోవాలి కదా. అప్పుడు చెప్పింది సుప్రీంకోర్టే, నెక్స్ట్ 1 month 2 months గ్యాప్ ఇచ్చి చెప్పింది కూడా సుప్రీంకోర్టే. మరి అప్పుడు పాటించండి ఫీడింగ్ స్పాట్ విషయంలో. రీలొకేషన్ కి ఎందుకు అంత స్పీడ్నెస్ తీసుకొనియండి అందరం. మనం మనకు నచ్చినా నచ్చకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా సుప్రీంకోర్టు మనం ఫాలో అవ్వాలి. మరి అదే ఫాలో అవుదాం, వాళ్ళు ఏం చెప్పారు అదే ఫాలో అవ్వడం బెటర్. First is the government going to put in 3000 ఎకరాల ప్లేస్ కావాలండి. many dogs in it. Is this a scientific approach? ఓన్లీ ఫర్ హైదరాబాద్ డాగ్స్ ని షిఫ్ట్ చేయాలంటే 3 to 4 lakhs షిఫ్ట్ చేయాలంటే 3000 ఎకరాల ప్లేస్ ఓన్లీ ఫర్ ప్లేసే కావాలండి. మళ్ళీ చూడండి వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, ఫీడింగ్ ఎంత ఖర్చు వస్తుంది. సో ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక కుక్కకి ఇంత, ఒక దీనికి ఇంత అనేది పెడుతుంది. మెయిన్ అండి, మీరు అంటున్నారు కదా చనిపోతున్నారు అని. కుక్క ఖర్చున అదే ఇస్తారు, పిల్లి ఖర్చున అదే ఇస్తారు, కోతి ఖర్చున అదే ఇస్తారు కదండి. అదే ఇచ్చినప్పుడు ఇప్పుడు కోతులను కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారండి. కోతుల ప్లేస్ ని మనం ఆక్యుపై చేస్తున్నాం. మనం ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కట్టేస్తున్నాం, అడవులన్నీ తీసేస్తున్నాం. మరి కోతలు ఎక్కడ ఉంటాయి, వాటికి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? మనం అయితే పోయి అడవులకు పోయి అట్టి పండ్లు, ఆపిల్లు ఇయ్యం కదండి. ప్రకృతిని మనం ముట్టుకుంటే నాశనమే అని చెప్తున్నారు. సింపుల్ అండి, నాశనమే అని కాదు. మనం ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. యానిమల్స్ లేకుండా ఇవ్వలేకుండా మనం ఉన్నాం ఫస్ట్.